ఇక్కడ ఉన్నాను అనుకో అంతే. ఈ రాజుతో పెద్ద న్యూసెన్స్ అండి బాబు. ఏమైనా ఈరోజు వైశ్య అచీవర్స్ అవార్డ్స్ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కమిటీ వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇష్టమైతే కొట్టండి, చప్పట్లు లేకపోతే మొహాటంగా ఏం అక్కర్లేదు. పాపం దాని నుంచి మా రవి సుమ చప్పట్లు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మా ఇష్టమైతే కొడతాం లేకపోతే లేదయ్యా అన్నట్టు మీరు కూర్చున్నారు. అయినా తప్పదు. మరి ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ముందు కమ్యూనిటీకి ఒక అద్భుతమైనటువంటి బూస్టప్ ఇచ్చినటువంటి విషయం ఇది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మామూలుగా మన ఇంట్లో 4-5 చుట్టాలు వస్తేనే కొంచెం టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయి వీళ్ళు ఎలా డీల్ చేయాలి ఏంటి అనే ఫీలింగ్లో మనం ఉంటాం. ఇంతమందిని మరి ఎప్పుడు పిలిచాడో, వీళ్ళందరికీ అవార్డ్స్ ఎప్పుడు ఇప్పించాడో, వీళ్ళందరికీ ఇంత లైటప్ చేసి స్టేజ్ చేసి ఇదంతా ఒక సామాన్యమైన మానవుడి వల్ల అయ్యే పని కాదేమో అని అనిపించింది. అందువల్లే ఈయన ఈ ఆర్య వయస్సు సంబంధించినటువంటి ఏ సౌకర్యం ఇచ్చినా ముందు నా దగ్గరకు వచ్చి ఒక చిన్న స్ట్రోక్ ఇస్తాడు. నేనేం చేస్తానంటే అబ్బాయి కుదరదండి, లాభం లేదు, నాకు ఆ రోజు కొంచెం బిజీగా ఉందండి అంటాను నేను. అంతే అంటే అదే కొంచెం ఆ తర్వాత ఇతని మీద ఉన్నటువంటి ఆప్యాయత. ఇంకో ఆయనే చెప్పేది ఏంటంటే శిష్యవాత్సల్యం. దాంతో నేను కాదనలేకపోయాను. తర్వాత ఈయన గురించి తెలుసుకున్న తర్వాత మనం వెళ్ళకపోతే తప్పు అవుతుందనే భావన నాకు కలిగింది. ఎందుకంటే మనం చేయలేకపోయినా ఇలాంటి మంచి మనుషులు మంచి కార్యక్రమాలు చేసేటువంటి విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళని భగవంతుడు అక్కడక్కడ మాత్రమే ఎన్నుకుంటాడు, సెలెక్ట్ చేస్తాడు. ఇంతమంది ఉన్నారు, ఎవరూ చేయలేనటువంటి పనిని నేను చెయ్యాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు రావడం అనేది అది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. అందుకనే భుజాలేసుకుని వాళ్ళు ఇందాక ఈయన ఏమీ చూస్తున్నప్పుడు అర్థమైంది ఎన్ని అవమానాలు, ఇవన్నీ దాన్ని ఏమంటారు, మనం గమ్యాన్నే కాదు ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి. మనం అక్కడికి వెళ్ళాలి అనుకుంటాం, మధ్యలో బోల్డ్ అన్ని జరుగుతుంటాయి. వీటన్నిటినీ మనం ఎదుర్కొని వెళ్ళాలి. లైఫ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఎ గేమ్, వీ షుడ్ ప్లే ఇట్. అంతే, మనం ఆడుతూనే ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారని చెప్పడానికి నాకు ఇన్స్పైరింగ్గా కనిపించినటువంటి వ్యక్తి మిస్టర్ రాజు. ఇంటి పేరు నాకు తెలియదు, మడిపడి చూసారు అంటేనే ఓవర్లాప్లో చెప్పేశాడు ఎక్కడ ఇంటి పేరు మిస్ అవుతాము అని. సో ఇటువంటి ఈ కార్యక్రమాలకి నేను రావడం నాకేంటో ఈ ఆర్య వైశ్యులతోటి ఒక అనుబంధం ఉంది. ఏంటంటే ఊరికనే అనుబంధం ఉందని మీరు ఈ సభకు వచ్చారనుకోండి మీరు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు, కానీ కాదు. నేను పుట్టింది సత్తెనపల్లి తాలూకా, సత్తెనపల్లిలో పెరిగాను. సత్తెనపల్లిలో నేను చదువుకున్న స్కూల్ పేరు శ్రీ శరభయ్య గుప్తా హిందూ హై స్కూల్. అందరూ అక్కడ వైశ్య మాస్టర్సే ఉండేవాళ్ళు. ఆ మాస్టర్స్ దగ్గరే నేను చదువుకున్నాను. మా హెడ్ మాస్టర్ పేరు మధ్య ఆదినారాయణ గారు. అందువల్ల అక్కడి నుంచి మా ఎస్ఎన్ఎస్ బీవీఎస్ జిహెచ్హెచ్ స్కూల్ నా స్కూల్ పేరు, నేను చదువుకున్నటువంటి స్కూల్ పేరు అది. అంటే శ్రీ నాగేశ్వర స్వామి భక్త